సింగరేణిలో సేఫ్టీ పరికరాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మె తప్పదని స్పష్టం చేశారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలోని కొమరయ్య భవన్ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. కార్మికులకు పనిముట్లు ఏర్పాటు చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ లో గాలి అందడం లేదని, దానివల్ల భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1 ఇంక్లైన్ లో గోపి అనే కార్మికుడు మరణించాడన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనట్లయితే యాజమాన్యంతో కొట్లాడి హక్కులను సాధించేంత వరకు పోరాడతామని తెలిపారు. కార్మికులకు సంబంధించిన నిత్యం ఉపయోగించే సామాగ్రి, ముఖ్యంగా డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్లు, సేఫ్టీ టూల్స్ అయిన బూట్లు, హెల్మెట్లు, గ్లౌజెస్, ఇలాంటి గత 2-3 నెలలుగా కార్మిక వర్గం రోజు ఇబ్బంది పడుతున్నా, అడుగుతా ఉన్నా తెప్పించలేని పరిస్థితి. ఇంకా వాళ్ళు పైనుంచి రావాలని చెప్తా ఉన్నారు. దీనివల్ల కార్మికుల ఆరోగ్యం ఖరాబ్ అవుతా ఉంది. కోల్కట్టలు ముఖ్యంగా ఆ యొక్క అరిగిపోయిన బిడ్లతో కోయడం వల్ల మలం వచ్చి తేగకుండా వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి వెంటనే అవి తెప్పించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు అరగంట ధర్నా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా పేర్కొని పోయిన సమస్యల మీద సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా 4-5 సార్లు చర్చలు జరిగి 27కు చివరికి వాయిదా పడ్డాయి. ఇందులో ప్రధానమైన అప్లికేషన్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన నిర్ణయాలను వాళ్ళు పట్టించుకోకపోవడం మూలంగా, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద కార్మికులకు పెర్క్స్, ఇది మనకు ఇటు కోల్ ఇండియా కార్మికులకు ఇస్తా ఉన్నారు, అధికారులకు ఇస్తా ఉన్నారు. సింగరేణిలో ఇక్కడ మన అధికారులకు కూడా ఇస్తా ఉన్నారు, కానీ సింగరేణి కార్మికులకు ఇవ్వట్లేదు. ఇది సాలిన సంవత్సరానికి 65 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుద్ది. దీనికి యాజమాన్యం ఒప్పుకున్న ప్రభుత్వం అనుమతి కావాలి. కాబట్టి ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. సింగరేణి కార్మికుల సహజ మరణాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి సుమారు 100 నుంచి 120 దాకా చనిపోతా ఉన్నారు. వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండని ఈ పరిస్థితిలో యూనియన్ ఆగస్టు 2025లో యాజమాన్యంతో మాట్లాడే సందర్భంలో, అదే విధంగా జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో ప్రధానమైన ఎజెండా ఏంటంటే, కనీసం 25 లక్షల రూపాయలు యాజమాన్యం సహజ మరణాలకు చెల్లించాలి. అవసరమైతే కార్మికులు కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ గా పెట్టుకుంటారని చెప్పి డిమాండ్ చేసిన సందర్భంలో యాజమాన్యం కొంత బ్యాంకులతో మాట్లాడగా 10 లక్షల రూపాయలు బ్యాంకులు ఇవ్వడానికి, మిగతా 15 లక్షల రూపాయలు 7.5 లక్షలు కార్మికులు, 7.5 లక్షలు కంపెనీ మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఇస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేసి సమ్మె నోటీసులు పెట్టడం జరిగింది. కానీ ఆర్థిక అంశం కాబట్టి దీన్ని ఆలోచించి చెప్తామంటా ఉన్నారు. ఎన్నో డబ్బులు, కోట్ల రూపాయలు కార్మికులకు సంస్థకు సంబంధించి ఈ రోజు సంస్థ అనేక ఫండ్ల పేరు మీద, రాజీవ్ యువ వికాసం పేరు మీద ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లకు వాళ్ళ ట్రైనింగ్ లో లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఈ రోజు ఎవరికో ₹1,00,000 ఇచ్చే బదులు కార్మికులు వారు కష్టపడి సంపాదించిన ఏదైతే బొగ్గు ఉత్పత్తి చేసుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందే సందర్భంలో సహజ మరణాలకు ఎందుకు ఇవ్వారని చెప్పి ఏఐటీయూసీ అడుగుతా ఉంది. కాబట్టి తప్పక ఆ డిమాండ్ పరిష్కారం చేయాలి. డిస్మిస్ కార్మికులకు సంబంధించి మరొక అవకాశం ఇవ్వాలని, సీనియర్ మైనింగ్ సర్దార్లు పనిచేస్తున్న వారికి ఓవర్ మెన్ ప్రమోషన్ ఇవ్వాలని, ఏదైతే సొంత ఇంటి పథకం, ఇలాంటి అన్ని అంశాలతోనే ఒక సమ్మె నోటీస్ చేయడం జరిగింది. ఇప్పటికే కొత్త లేబర్ కోడ్ల ప్రకారం 60 రోజుల తర్వాత మాత్రమే సమ్మె చేయాలి. కాబట్టి 60 రోజులు అయిపోయింది. మేనేజ్మెంట్ మరొక RLC వాళ్ళకు మరొక అవకాశం అడిగాను. యాజమాన్యం కూడా 1 వీక్ లో మేము ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి 1 వీక్ ఓపిక బట్టి మేము ఈరోజు 27 వరకు ఈరోజు యాజమాన్యానికి ఒక అవకాశం, అదేవిధంగా RLC కూడా అడిగారు. కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాం. 27 తర్వాత కూడా పరిష్కారం కాకపోతే అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈరోజు సింగరేణిలో సమ్మె ద్వారానే హక్కులు సాధింపబడతాయి అనేది గతం నుంచి రుజువు అవుతా ఉన్నది. ఒక ప్రయత్నం జరిగింది. ఈరోజు 4-5 సార్లు చర్చలో పాల్గొన్నా, కొన్నిటి మీద ఏకాభిప్రాయం కుదిరిన మరి కొన్ని ప్రధానమైన ఆర్థిక అంశాలు మేనేజ్మెంట్ ఈరోజు ప్రభుత్వం మీద వేస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం కూడా త్వరగా పరీక్షించడానికి, దీన్ని పరిశీలించి ఇప్పేయడానికి మీరు తక్షణమే వీలు చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.